చీటీ పాడేసి అన్ని సమకూర్చి పెట్టాలి. ఎందుకు? లేకపోతే వచ్చిన తర్వాత అంజలి ఇబ్బంది పడిపోద్ది. ఓకే, పెళ్లికి కావాల్సిన ఎక్కడి నుంచి వస్తున్నారు? భవానీ గారి దగ్గర నుంచేనండి. లైన్ లో ఉంది ఇక్కడ. భవానీ ఇళ్ళు వచ్చారా? లేదు. రాలేదు కదా? సార్ సార్ ఒకసారి లేవండి, నేను మాట్లాడతాను. హలో మేడం, ఇందాక మేము వచ్చాం కదండి. మీరు వేరే మనిషితో బిజీగా ఉన్నారు. అది వేరే మనిషితో? అదే పైపులు బిగించే మనిషితో. కరెక్ట్ కరెక్ట్. ఇవాళ మూడ్ లేదు, రేపు రమ్మని చెప్పారు. మరి ఆ విషయం సార్ చెప్పరేంటండి? చెప్తాను. మేడం గారు మాట్లాడతారంట. ఇస్ ఇట్ ట్రూ భవానీ? వచ్చారు ప్రభా, జోక్ చేశాను. పిచ్చిదాన, ఎప్పుడు జోక్లే నీకు. రొమాన్స్ అయి ఉంటుందండి. మాకు ఇది మామూలేరా? ఏది మీరు ఇక్కడ ఉంటే అక్కడ ఇంకోళ్ళతో ఎదవో లుక్కులు ఇవ్వకో. నువ్వు చూడటం తప్ప పొడిచేది ఏమీ లేదని మాకు అర్థమైంది. ఎడిటింగ్ రూమ్ లో తగలడు. సార్ భవానీ గారి నెంబర్ ఇస్తే నేను ఒక్కడిని వెళ్ళి నెక్స్ట్ ఎపిసోడ్కి ఏమైనా ట్రై చేస్తాను. డైరెక్ట్ గా వెళ్ళరా? ఇంక నెంబర్ ఎందుకు? మీరు మాట చెప్తే ఎలా? అరే ఆంజనేయులు, గాడు గీడు అనొద్దానా? మనిషి అలాగా చేమునిత్రు ఉండాలి. నీకు చేసే దమ్ము లేకపోతే అని మూసు కూర్చో. అంతేగాని చేసేవాళ్ళ మీద కడుపు వచ్చిన కప్పలాగా అరిసాయికో. ఎలా? వీడు పెద్ద తేడాగాళ్ళ ఉన్నాడే. పిలిచారా సార్? చెప్పండి సార్. కొంపలో కుంపటి ఎన్ని ఎపిసోడ్స్ రెడీ అయినాయి? ఓ 10-15 ఉంటాయి సార్. 10-15? ఐ వాంట్ యాక్యురసీ. 12 సార్. రేటింగ్ అయిందా? రెడీ టు టెలికాస్ట్. ఆ విషయం చెప్పాల్సింది నువ్వు కాదు, నేను. వెళ్ళి క్యూ చేసి ఉంచు, వచ్చి ఫైనలైజ్ చేస్తాను. రాజా, నా క్రియేటివిటీ అంతా ఇలాంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి చెప్తావా? ఎప్పుడో నిన్ను ఇక్కడే చంపేసి పాతేసి నేరాలు గుర ప్రోగ్రాంలో చేస్తాను. పదా రెడీ చేస్తాను సార్.